మగ్గము నేసే ప్రతి అర్హుడైన నేతన్నకు నేతన్నల సేవలో పథకం కింద 25,000 ఆర్థిక సాయం అందిస్తామని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ తెలిపారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు సాయం అందించామని, కొత్తగా 36,617 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెలాఖరు వరకు అర్హుల ఎంపిక పూర్తి చేసి వెంటనే రెండవ విడతలో మిగిలిన అర్హుల బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు జమ చేస్తామని వెల్లడించారు. చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. ఉచిత విద్యుత్, పెన్షన్లు, క్లస్టర్ల ద్వారా నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. నేతన్నల సేవలో పథకంపై తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, అర్హులైన ప్రతి నేతనకు సాయం అందుతుందని మంత్రి సవితమ్మ భరోసా ఇచ్చారు. థ్రిఫ్ట్ ఫండ్ కూడా మనం అందజేస్తున్నాం. మరి దాంతోపాటు ఎన్నికల సమయంలో మన మేనిఫెస్టోలో ఏమైతే చెప్పామో మరి ఆ మాట ప్రకారం మరి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా మనం అందజేస్తున్నాం. ఉచిత విద్యుత్ అందుకున్న లబ్ధిదారులు 52,952 మందికి మనం ఉచిత విద్యుత్ కూడా అందజేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఒక్కొక్క నేతన్నకు మరి 200 యూనిట్లకు సుమారుగా నెలకు 780 రూపాయల దాకా మరి వారికి లబ్ధి పొందుతుందన్న విషయం తెలియజేస్తూ, మరి పవర్లూమ్కి 500 యూనిట్లు పవర్లూమ్ వారికి మరి నెలకు 1800 దాకా మరి లబ్ధి పొందుతున్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ఏదైతే మరి నేతన్నలకు 365 రోజులు పని దినాలు కల్పించాలని గొప్ప సంకల్పంతో మరి ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేయడం, స్కిల్ అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. వారికి 90% సబ్సిడీతో పనిముట్లు కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 365 రోజులు నేతన్నలకు పని కల్పించాలని నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మన ముఖ్యమంత్రి గారి విజన్తో మరి ఒక పక్క ధర్మవరంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, పిఠాపురంలో మెగా క్లస్టర్ ఏర్పాటు చేయటం, మంగళగిరిలో కూడా మరి మెగా క్లస్టర్లు ఏర్పాటు చేయటం, చిన్న క్లస్టర్లు కూడా 10 దాకా మనం ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దానితో పాటు మరి ముఖ్యంగా మరి ఏదైతే నేతన్నలు పడుతున్న కష్టాలు మనందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవని తెలిసినా నేతన్నలు కోరిక మేరకు నేతన్నలు పడుతున్న కష్టాలు స్వయానా చూసిన వ్యక్తి మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం మరొక్కసారి తెలియజేస్తూ, ఒక పక్క మనం చెప్పనిది నేతన్న సేవా పథకం మనం చెప్పలేదు, అయినా నేతన్నలు బాగుండాలి, నేతన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి, వారి కుటుంబాలు బాగుండాలని గొప్ప సంకల్పంతో 250 కోట్ల రూపాయలతో నేతన్న సేవా పథకాన్ని కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నేతన్న సేవా పథకంలో ఇప్పటికే లబ్ధిదారులు 71,536 మంది లబ్ధిదారులు, మరి ఒక్కొక్క కుటుంబానికి 25,000 చొప్పున మనం 166 కోట్ల రూపాయలు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, నేతన్న మగ్గం నేసే ప్రతి నేతన్నకు మరి ప్రతి కుటుంబానికి 25,000 రూపాయలు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 25వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ తీసుకున్నాం. ఈ నెల 30వ తారీఖు లోపల మరి 6 స్టెప్ వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా నేతన్న సేవా పథకం అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. దయచేసి నేను నేతన్నలందరికీ తెలియజేసేది ఒక్కటే, ఈ రాష్ట్రం భారతదేశంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. మేము చెప్పిన పథకాలన్నీ మరి అమలు పరిచాం. ఒక పక్క 50 సంవత్సరాలకే నేతన్నలకు పెన్షన్ అందజేసాం, ఫ్రీ పవర్ అందజేసాం, పనిముట్లు అందజేసాం, ఎప్పటికప్పటికి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తూ మెగా క్లస్టర్లు ఏర్పాటు చేసాం. కొంతమంది గొడ్డల పార్టీ వారు చూస్తూనే ఉన్నాం, గొడ్డల పార్టీ వారు అదే పనిగా కొంతమందిని రెచ్చగొట్టేదే వారి పనిగా పెట్టుకొని మరి నేతన్నలను కూడా రెచ్చగొడుతున్నారు. దయచేసి మేము తెలియజేసేది ఒకటే, కూటమి ప్రభుత్వం నీతి నిజాయితీ నిబద్ధతతో నేతన్నల వెంటే ఉంటుంది కూటమి ప్రభుత్వం అనే విషయం తెలియజేస్తూ, అర్హులందరికీ ఎవరైతే మగ్గం నేస్తున్నా ప్రతి నేతన్నకి కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా మరి ఖచ్చితంగా నేతన్న సేవా పథకం కూడా అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, ఈ నెల 30వ తారీఖు అంతా మరి వెరిఫికేషన్ చేసి అర్హులందరి లిస్టు కూడా అందజేస్తాం. ఖచ్చితంగా మరి నేతన్న సేవా పథకం ప్రతి ఒక్కరికి అందజేస్తామన్న విషయాన్ని కూడా ప్రతి ఒక్క నేతన్నకి తెలియజేస్తూ నమస్కారం.